ఎవ్రీవన్, వెల్కమ్ టు మై షార్ట్ వీడియోస్. ఈరోజు సండే కాబట్టి చర్చ్కి వెళ్దామని ప్రిపేర్ అయ్యాను. సో ఐ థాట్ వై నాట్ టు స్టార్ట్ మై ఫస్ట్ షార్ట్స్ ఫ్రమ్ చర్చ్ వీడియో అనేసి. వెళ్ళేటప్పుడు క్యాబ్ తీసుకున్నా. యూజువల్లీ నేను వేరే చర్చ్కి వెళ్తా, అవి దూరంగా ఉన్నాయని వెళ్ళకుండా ఉండడం ఎందుకు అనేసి, ఇంట్లో కూర్చుంటే ఎలానో అనిపిస్తుంది అనేసి నియర్ బై చర్చ్ అన్నా వెళ్దామని చూసా. సో ఐ గాట్ దిస్ చర్చ్, హోలీ కమ్యూనిటీ చర్చ్. సర్వీస్ అంతా బాగానే అయింది, సింపుల్గా. అండ్ హోలీ కమ్యూనియన్ ఇచ్చారు, బెంచ్ బై బెంచ్ డిసిప్లిన్గా వెళ్ళారు. అండ్ సర్వీస్ అంతా చాలా తొందరగా కంప్లీట్ చేశారు, వితిన్ 1 hour. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ థింగ్, లైక్ మన ఇండియాలో అయితే చర్చ్ అయిపోగానే అందరూ మీట్ అండ్ గ్రీట్ లాగా కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తారు. ఇక్కడ అయిపోగానే బయటికి వెళ్ళిపోయారు, అది కూడా లైన్ బై లైన్, బెంచ్ బై బెంచ్. ఇండియాలో ఎలానో పాస్టర్స్ గ్రీట్ చేస్తారో ఇక్కడ కూడా అలానే చేశారు. అండ్ నేను కూడా ఇంకా నాకు ఎవరు పరిచయం లేదు కాబట్టి ఇంటికి వెళ్ళిపోదామని అలా ఒక రౌండ్ చూసి ఇంటికి స్టార్ట్ అయిపోయా. తను అక్కడ నుంచున్నారు, లేకపోతే నేను అక్కడికి వెళ్ళేదాన్ని, డిస్టర్బ్ చేయడం ఎందుకని. దట్స్ ఆల్. ఇంక ఇంటికి స్టార్ట్. మ్యూజిక్కి కొంచెం ఎమోషనల్ అనిపించింది, బట్ నాకు తెలీదు ఇది ఇలా అయ్యింది అని. సో వచ్చేటప్పుడు క్యాబ్లో వచ్చాము, బట్ దెన్ ఐ ఫీల్ లైక్ వాకింగ్ హోమ్. వచ్చేటప్పుడు వాక్ 17 minutes చూపించింది, వెళ్ళేటప్పుడు ఇట్ ఈస్ షోయింగ్ 30 minutes. చూద్దాం. ఐఎమ్ థింకింగ్ టు వాక్ అండ్ గ్రాబ్ ఏ కాఫీ. సో ఐ గాట్ ఏ బస్ ఆప్షన్, అందుకే నేను బస్ స్టాప్ దగ్గర నుంచున్నా. ఇంకొక 1/2 hour ఉంది బస్ రావడానికి. సో ఐఎమ్ గోనా వెయిట్ ఫర్ ద బస్ ఇన్స్టెడ్ ఆఫ్ వాకింగ్. నడుద్దాం అనుకున్నా కానీ నడిచేంత ప్లేస్ లేదు రోడ్డు మీద, బస్సెస్ వస్తుంది. ఏమన్నా అయితే అంతే ఇంకా అనేసి వెయిట్ చేస్తున్నా. ఏం కాదు, కొంచెం క్లైమేట్ని, ఎండ రాక రాక వచ్చింది, ఆస్వాదిద్దాం అనేసి అంతే. ఇంకా బస్ ఎక్కేసి ఇంటికి